ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఇప్పటినుంచి సాధారణంగా ఇప్పటిదాకా ఏంటంటే తీవ్రవాద సంస్థలు, ముస్లిం తీవ్రవాద సంస్థలతో తలనొప్పి ఉండేది. క్రైస్తవ సంస్థలు ఏంటంటే విమర్శిస్తాయి తప్పించి గొడవలు పడేటటువంటి ఇష్యూ కాదు. వీళ్ళిద్దరి మధ్యన సైద్ధాంతిక పోరాటం ఉంటుంది. ఇప్పుడు ప్రాణాలు తీయాలనుకునేది ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఇస్లామిక్ టెర్రరిస్టులు అయితే, ఇప్పుడు కొత్తగా సిక్కు టెర్రరిస్టులు, ఖలిస్తానీ టెర్రరిస్టులు కూడా తోడయ్యారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో స్థానిక ఆర్ఎస్ఎస్ నేత కొడుకుని ఇద్దరు గుర్తెలేని వ్యక్తులు తుపాకులతో కాల్చి చంపారు. షాప్ యజమాని అయిన నవీన్ అరోరాని బైక్ మీద వచ్చిన దుండగులు హతమార్చారు. నవీన్ తండ్రి బల్దేవ్ రాజ్ అరోరా చాలా ఏళ్ల నుండి అక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. తాత దివంగత దీనానాథ్ కూడా ఆర్ఎస్ఎస్లోనే పనిచేస్తున్నారు. నవీన్ శనివారం తన షాప్ నుంచి ఇంటికి నడుచుకుని వెళ్తుంటే సాధుచంద్ చౌక్ దగ్గర గుర్తెలిని యువకులు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపారు. వెంటనే అతను ప్రైవేట్ ఆసుపత్రి తరలిస్తే అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు చెప్పారు. వచ్చిన బీజేపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అశ్విని శర్మ ఖండించారు. వాస్తవంగా అది ఖలిస్తానీ తీవ్రవాదుల హస్తం అని ఒక పక్కన చెప్తున్నారు. లేదా వ్యక్తిగతమైన వివాదమా ఏంటనేది తేలాల్సి ఉంది.